కరీంనగర్ నగరంలోని 51 డివిజన్లో శనివారం రోజున నగరపాలక సంస్థ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మేచినేని అశోక్ రావుతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లిన సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను వారు సాధారణంగా ఆహ్వానించి నుదుటిని తిలకం దిద్ది శాలువాలతో సత్కరించి బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా డివిజన్లోని ఇంటింటికి వెళ్లి ఇంటి యజమానిని ఆప్యాయంగా పేరుతో పలకరించిన ఎమ్మెల్యే అదేవిధంగా వీధుల్లో ఉన్నటువంటి కిరాణం షాపులో లాండ్రీ షాపులలో వెళ్లి ఓట్లని అభ్యర్థించారు. ఈ సందర్భంగా లాండ్రీ షాప్ యజమాని టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉచిత కరెంటు ఇచ్చారని తప్పకుండా కారు గుర్తుకు ఓటేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 ఏళ్ల పాలనలో కరీంనగర్ నగర అభివృద్ధికి రూపాయి కూడా తెలియదని విమర్శించారు. పువ్వు వాడిపోయిందని, చెయ్యి విరిగిపోయిందని, కారు దూసుకెళ్లిందన్నారు. మళ్లీ వచ్చేది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమేనని, మళ్లీ కరీంనగర్ను అద్భుతంగా తీర్చిదిద్దేది బీఆర్ఎస్ పార్టీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల వెంట 51 డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మేచినేని అశోక్ రావు, నాయకులు మధుకర్, మల్లారెడ్డి, గంటల రేణుక, కుమ్మరి సుధాకర్, కుమ్మరి ప్రభాకర్, రవీంద్రరావు, మేచినేని పవన్ రావు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, డివిజన్ వాసులు పాల్గొన్నారు. అసలు మేము మర్చిపోయే మనుషులు అశోక్ అనేది తెలుసు. ఆశీర్వదిస్తే 100% రెట్టింపు పనిచేసింది. ముందు కూడా వాయిలపల్లి ఉండే ఏరియా ఉండే, తెలంగాణ రాకముందు ఒక్క రోడ్డు చక్కగా లేకుండే, నిధులు ఇవ్వమంటే కేంద్రం నుంచి ₹1 రాలే తేలు, రాష్ట్రం నుంచి ₹1 లేకుంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక నేనే పోయి దగ్గర ఒక 1000 కోట్ల రూపాయలు తీసుకొస్తే అప్పుడు బండి సంజయ్ అనే వ్యక్తి కార్పొరేటరే చేత కాలే, నేనే పోయి కేసీఆర్ అడిగితే ఒక 1000 కోట్ల రూపాయలు ఇవ్వడం వల్ల గోపికృష్ణ రోడ్డు కానీ, ఈ రోడ్డు కానీ, కరీంనగర్లో ఉన్న రోడ్లు మొత్తం, వాయిలపల్లి రోడ్డు మొత్తం కూడా నేనే ఉండి చేయించిన, నిధులు తీసుకొచ్చిన, చేయించిన తర్వాత ఇక్కడ ఉన్న కార్పొరేటర్ రంగా న్యాయంపడ ఉన్నాడు, ప్రభుత్వం దునికిడు, ఒక దునికిడు. నేను ఏమంటున్నా, నన్నే మోసం చేసి మీరు మోసం చేయడు, ఆయనే నన్నే మోసం చేసిండు. అంటే పదవి కోసము దునికిండు కాబట్టి పదవి పార్టీలు ఇయ్యాయి, పదవి మీ ఆడబిడ్డలు ఇస్తేనే పదవి వస్తుంది. కాబట్టి మీరందరూ దయచేసి గుణపాఠం చెప్పాలి, దొంగకు గుణపాఠం చెప్పాలి. అశోక్రావు గారు మీ ముందున్నారు. నేను చిన్నగా ఉన్నప్పుడు నుంచి అశోక్రావు గారు కార్పొరేటర్ కౌన్సిలర్ ఉండే, మచ్చ లేకుండా బతికిండు, నీతి నిజాయితీగా బతికిండు, ఎవరిని నొప్పేయకుండా బతికిండు, ఎవరి దగ్గర రూపాయలు తీసుకోకుండా బతికిండు. ఆయనకు సంపాదించుకుంది ఏంటంటే మంచి పేరు తప్ప ఏం సంపాదించుకోలేదు, ఒక మంచి పేరు సంపాదించుకుండు. కానీ అలాంటి వ్యక్తిని మనము గెలిపించుకుంటే రేపు పొద్దున మనకు పనిచేసేందుకు ఉంటాడు, ఒకరి దగ్గర రూపాయలు తీసుకుంటాడు కాదు, ఇల్లు లెక్క. నేనేమంటాన్నా, ఇన్ని అభివృద్ధి చేసినాం కాబట్టి కేసీఆర్ ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది. ఇప్పుడు ఉన్న బీజేపీ వాళ్ళు ఉన్నారు, మేం చేస్తావు అన్నారు. 7 సంవత్సరాలు ఎంపీ గెలిచినావు, 2 సంవత్సరాలు మంత్రి ఉన్న రూపాయి బిల్లదేలే. ఇక నువ్వు మనం ఏం చెప్తావు నాకు నమ్మకం లేదు. కాబట్టి తెచ్చింది తెలంగాణ ప్రభుత్వమే, డెవలప్మెంట్ మన తెలంగాణ ప్రభుత్వమే. ఎట్లుండే ఇంకా జెండాగద్ద రోడ్ ఎట్లయింది ఇప్పుడు, ఇవన్నీ రోడ్లు కూడా నా కళ్ళ ముందు నేను పనిచేసుకున్నాను. కాబట్టి మళ్ళీ రేపు పొద్దున నాకు తెలిసితే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రాదు. అత్తావా ఇన్ని మోసం చేసినావా? మీకు స్కూటీలు ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రా? 2500 రూపాయలు ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రా? కాదవా? కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, నేను తుల బంగారం ఇస్తానని ఇచ్చిండవా? బంగారం దొరుకుతుంది హట. అంటే ఇట్లా మోసం చేసిన వ్యక్తి గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఇస్తాను, అది ఇయ్యలే.